అంటే నేను ఈ ప్రాంతంలో అంటే కోదాడు, హుజూర్ నగర్, నల్గొండ ఎంపీగా 7 సార్లు వరుస గెలిచిన. నేను ఇంత సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఒక కారణం ఈ ప్రాంతంలో లంబాడాలతో ఉన్న నా అత్యంత సన్నిహిత సంబంధం. నేను మీ భాష కూడా మాట్లాడతా. మీ తండంలో చాలా రోజులు మీతో గడిపిన వ్యక్తిని. మరి మీ సమస్యలు, మీ ఇష్యూస్ తండ స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అనేక సందర్భాల్లో మీ పక్షాన పోరాడిన మీ ఉత్తమనని. ఈరోజు రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ 10% ఇంప్లిమెంట్ అయితే అందులో ఒక 1% కి నేను కూడా దోహదపడ్డా. ఎట్లంటే మీకు చెప్తా, రాజు గారు, టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలో వచ్చింది. నేను పదే అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు మీకు ఈ రిజర్వేషన్స్ పెంచడం లేదు అనేది అడిగేది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము కేంద్రం పంపించినది, కేంద్ర ప్రభుత్వం అడిగితే మాకు ప్రపోజల్ అదే అనేది. నేను పార్లమెంట్లో ఒక సందర్భంగా మరి ఒక రిటర్న్ క్వశ్చన్ కి సప్లిమెంటరీగా ఆనాడున్న ట్రైబల్ మంత్రి అసలు తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రపోజల్ పంపలేదు అన్నాడు. రైటింగ్ లో ఇచ్చిండు, పార్లమెంట్ జవాబు చెప్పిండు. దాన్ని పట్టుకొని పెద్ద ఇష్యూ చేసినాం. రాష్ట్రం మొత్తం కూడా అట్టుడిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు మేము పంపినామని, బీజేపీ వాళ్ళు మీరు పంపలేదని. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలా మరి దిష్టిమూలతాలు పెట్టిండ్రు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ దిష్టిమూలతాలు పెట్టిండ్రు. ఆ ఇష్యూ ఎంత వేడెక్కిందంటే దాని పర్యవసనమే అప్పుడు కేసీఆర్ ఏ కేంద్ర ప్రభుత్వం కోసం వెయిట్ చేయలే, ఏం చేయలే. 9 ఏళ్ళు ఆపెట్టినా సింపుల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసి రిజర్వేషన్ పెంచేసిండు. ఆ రోజు తర్వాత కూడా రాజుగారు నేను పదే అడిగేవాడిని. 2014 నుంచి వీళ్ళకి రిజర్వేషన్స్ పెరగాల్సిన అవసరం ఉండే, మీరు 8-9 ఏళ్లు డిలే చేసిండ్రు. ఆ బ్యాక్ లో కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ పక్షాన పోరాడిన వ్యక్తిని. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధత క్రియేట్ చేసిన వాళ్ళలో ఆ కేబినెట్ లో కూడా నేను మంత్రిని. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత మేము సృష్టించడము. అంటే ఎస్సీలకి ఎస్టీలకి మీ జనాభాకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు చేయాలి అనే దానికి చట్టబద్ధత కల్పిస్తే ఆ తర్వాత 10 ఏళ్ల పాటు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా ముందుకు పోలేదని చెప్పి మనం చేస్తాను. నాకు ఇప్పుడు సంపూర్ణ నమ్మకం ఉంది. మరి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలపై నిరంతరం పోరాడే సుదీర్ఘ ప్రియ మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వారి చేతిలో ఉంది. నాకు ఏమీ సందేహం లేదు, మీరు అడిగిన కోరికలన్నీ ఈరోజు తీరిపోతాయి. తప్పనిసరిగా ఎస్టీలకి బడ్జెట్ లో మీ జనాభాకి అనుగుణంగా 10% ఉంటుందని చెప్పి బట్టి గారి పక్షాన నేను హామీ ఇస్తున్నాను. చేతబట్టి బట్టి గారు, వెంకటరెడ్డి గారి తరఫున 10% కంటే తక్కువ కాకుండా మీ బడ్జెట్ ఉంటుందని చెప్పి నేను ఈరోజు ఈ రాష్ట్ర కేబినెట్ సభ్యునిగా, మరి బట్టి గారి మిత్రులుగా నేను ప్రకటిస్తున్నా. అదేవిధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాజుగారు గ్రామ పంచాయతీలు ఇప్పుడు 8,000 ఉంటే 12,500 పంచినాయి. అన్ని తండాలని గ్రామ పంచాయతీ చేసిండ్రు. కానీ గ్రామ పంచాయతీలు చేసిండ్రు కానీ గ్రామ పంచాయతీలకి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా చాలా ఈ తండలో తిరుగుతూ సర్పంచులు చెట్ల కింద వాళ్ళ ఇళ్లలో కూర్చొని పనులు చేసుకునేది. అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. నేను ఎంపీ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అక్కడ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మరి
పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా చోట్ల కొంతలో కొంత ఈ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేసిన. నేను ఈరోజు భట్టి గారు, వెంకటరెడ్డి గారు వీళ్ళ తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ప్రతి తండలో గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్రతి తండలో విద్యార్థుల స్ట్రెంత్ అనుగుణంగా స్కూల్ బిల్డింగు, ప్రతి తండలో అంగన్వాడీ బిల్డింగు, ప్రతి తండలో మరి ఒక తండకో రెండు తండకో ఏదో విధంగా ప్రభుత్వం నుంచి వైద్యం కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సుదీర్ఘ మిత్రులు భట్టి గారు, వెంకటరెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా ఇది రాష్ట్రం అంతటా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకోటి చెప్పాలి మీకు, నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇప్పుడు తెలంగాణలో సీనియర్ మోస్ట్ మెంబర్ నేనే. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నేను మనవి చేస్తున్నా, మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సోషల్ జస్టిస్ కి, ఇంక్లూజివ్ గ్రోత్ కి మనం కమిటెడ్. రాహుల్ గాంధీ గారి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు సామాజిక న్యాయం మన మూల సిద్ధాంతాల్లో ఉందని అనే విషయం మనం పదే పదే మనం జనంలో కూడా తీసుకుపోవాలి. నేను చాలా మంది జాతీయ స్థాయిలో నేను భారత రాష్ట్రపతిగా కూడా పనిచేసిన, మరి ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, పీసీ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా. కానీ సామాజిక న్యాయం పట్ల దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాల పట్ల నిజమైన మరి వాళ్ళని అభివృద్ధి చేయాలి, వారి అభివృద్ధికి పాటుపడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి మన ప్రియతమ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. నేను ఇంకా చాలా మంది నాయకులు డాష్ మీద స్పీచ్లు ఇవ్వడానికో ఏదో విధంగా అదొక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తారు. కానీ నా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని నేను చాలా దగ్గర నుంచి చాలా ఇండ్లు గమనించాను. నిజంగా జెన్యూన్ ఎంపతి, సీరియస్ గా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి మరి మంచి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం చేయాలి, ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావాలి అని రాహుల్ గాంధీ గారి కోరిక కూడా మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం చెప్పారు, ఇక్కడ వేదిక మీద కింద ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి నాకేమి సందేహం లేదు, జాతీయ రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి చూస్తుంటే, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండిందో, 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారు మన ప్రధానమంత్రి కాబోతున్నారు. మన దేశానికే మంచి రోజులు రాబోతున్నాయి. అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో కూడా మీరు చాలా చాలా విషయాలు రాసిచ్చారు. తప్పనిసరిగా వీఆర్ కమిటెడ్ ఫర్ సోషల్ జస్టిస్, వీఆర్ కమిటెడ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, మైనారిటీస్, వీకర్ సెక్షన్ ఇష్యూస్ లో మేము అందరం కూడా కమిటెడ్ ఉన్న విషయం నేను గంటాపదంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చూస్తున్న మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏమనొచ్చు, ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మరి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారి నాయకత్వంలో వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తున్న మొదటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇళ్ల విషయంలో మీరు కోరినట్టుగా గిరిజనులకి డెఫినెట్లీ మీకు సముచిత సంఖ్యలో ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుపేదలందరికీ అంటూ నేను ఇలా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అందరికీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ప్రతి నిరుపేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి, అనగా